వాళ్ళు పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో లేస్తారు 3:30కి. లేచి చన్నీళ్ళతో స్నానం చేస్తారు. ఎందుకు? ఎన్నో ఉపనిషత్తులు, గ్రంథాలు ఇవన్నీ సంస్కృతంలో ఉంటాయి. అవన్నీ పలకాలంటే చాలా క్లిష్టమైన పదాలతో ఉంటాయి మన శ్లోకాలన్నీ. ఏం చేయాలి? నోరు తిరగాలి, గడగడ అనర్గళంగా మాట్లాడగలగాలి, అవన్నీ గుక్క తిప్పుకోకుండా చెప్పగలగాలి. సో దానికోసం నోరు తిరగాలంటే నాన్ వెజ్ కాదు కదా, మసాలాలు హైలీ ఫ్లేవర్డ్గా ఉన్న ఉల్లి, వెల్లుల్లి ఇలాంటివి కూడా తినకుండా నిష్టగా ఒక వేదం చదవాలి అంటే ఇప్పుడు మనం ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్లు, ఎంటెక్లు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లు ఇలా ఎలా చదువుతామో పీహెచ్డీలు ఇలానే ఈ క్లాసెస్ 16 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 22 సంవత్సరాలు ఇలా ఇంత టైం పడుతుంది ఈ వేదం నేర్చుకోవడానికి కూడా. దీనికి కూడా క్లాసెస్ ఉంటాయి. వాళ్ళు ఈ యూనివర్స్కి మనం చెప్పే మంత్రాలు, ఆ వేదాధ్యయనం వీటికి ఉన్న లింక్ ఏంటి? అలాగే ఆర్కిటెక్చర్, మన గుళ్ళు, గోపురాలు, ట్రాన్స్మిటర్స్ అని ఎన్నెన్నో సైంటిఫిక్ రీజన్స్ ఇప్పుడు రీసెంట్గా చూస్తున్నాం. ఆ ధ్వజస్తంభం, ఆ గోపురం, గాలి గోపురం, గర్భగుడి ఇలాంటివన్నీ కన్స్ట్రక్షన్, వాటికి యూనివర్స్కి ఉన్న రిలేషన్ ఏంటి? సో ఇన్ని సంవత్సరాల పాటు వాళ్ళు మన ప్రపంచానికి దూరంగా వాళ్ళ సంస్కృత భాషలో వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. ఇలాంటివన్నీ పాసిబుల్ అవ్వడానికి వాళ్ళ నిష్టలో వాళ్ళు ఉంటారు. నిత్య హోమాలు చేస్తారు, ఉపనయనం చేసుకుంటారు, ఆ ఎనర్జీని వాళ్ళలో నింపుకుంటారు. సో ఇంత రీసెర్చ్ చేసి ఇంత నేర్చుకుని ఈ పాజిటివిటీని ఆ గుడిలో ప్రతిరోజు అలా మెయింటైన్ చేస్తూ ఇంకా ఏదో కనిపెడుతూ జ్యోతిష్య శాస్త్రాన్ని ఇంకా ఏదో డెవలప్ చేస్తూ ఎక్కడో ఏదో జరిగితే ఇక్కడ ఉన్న ఈ హ్యూమన్కి ఈ నిమిషం పుట్టిన ఈ గడియల్లో పుట్టిన ఈ చిన్నవాడికి పెద్దయ్యాక ఏమవుతుంది, ఎలాంటి వాడవుతాడు, వాడి మెంటాలిటీ ఎలా ఉంటుంది, వీడు ఏం చేస్తే బాగుపడతాడు, ఇలాంటివన్నీ లెక్కలు వేస్తూ ఆ పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో ఉంటారు. కాబట్టి ఆ ఎనర్జీని గెయిన్ చేసుకోవడానికి ఇది అందరు చేయలేరు కదా. ప్రతిరోజు వాళ్ళ వృత్తిని వాళ్ళు వదిలేస్తే ఎవరికి జీవనం జరగదు, ఎవరి వృత్తిని వాళ్ళు వదిలేసిన. సో వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకుంటూ ఒక నిమిషం ఈ పాజిటివ్ ఎనర్జీలో ప్రశాంతంగా కొంచెం తీసుకుందాం అని వచ్చిన వాళ్ళకి వాళ్ళ తరపున వీళ్ళే ఆ వేద మంత్రాలు చెప్పి ఆ వైబ్రేషన్స్ వీళ్ళ పేరు మీద చెప్పి ఆ వైబ్రేషన్స్ వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఆశీర్వదిస్తే అందులో తప్పేంటి? సో నమస్కారం పెట్టితే ప్రతి నమస్కారం ఎక్స్పెక్ట్ చేసి ఎవరు నమస్కారం పెట్టరు బ్రాహ్మణులకి. వాళ్ళకున్న విద్యలో, వాళ్ళకున్న పాజిటివ్ ఎనర్జీలో కొంచెం ఇస్తున్నట్టుగా ఆశీర్వచనం చేస్తే అందులో తప్పేంటి?